బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు, బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేమీ లేదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు హోరాహోరీగా పోరు చేస్తున్నాయి. ఇక బనకచెర్ల ప్రాజెక్ట్ నేపథ్యంలో కేంద్రానికి కూడా అభ్యంతరాలు, విజ్ఞాపనలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటుపైన అధ్యయనం ప్రారంభించింది. దీనికోసం వ్యాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ ఆజాద్ నేతృత్వంలో అధికార బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలోని జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావుతో ఈ బృందం సమావేశమై పలు వివరాలను సేకరించింది. ఇప్పటికే వ్యాప్కోస్ తన వద్ద ఉన్న నీటి లెక్కలు, సముద్రంలో కలుస్తున్నటువంటి వరద జలాలకు సంబంధించిన గణాంకాలను ప్రాథమికంగా అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం నీటి ప్రాజెక్టులు, వరద గణాంకాలను సంబంధించిన లెక్కలు అడిగిన నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది శంభునాథ్ బృందం. మరో 2 రోజుల్లో ఈ పనిని పూర్తి చేసి దీనిపైన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఇదిలా ఉంటే బనకచెర్ల పథకానికి అభ్యంతరాలు ఉండబోవని మొదట భావించామని, కానీ కేంద్రం నుండి ప్రాథమిక దశలోనే అభ్యంతరాలు రావడంతో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి మారిందని ఏపీ జల వనరుల శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నీటి ప్రాజెక్టులు కట్టాలి అన్నా తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావడం ఇబ్బందిగా మారుతుందని చెప్తోంది. ప్రస్తుతం బనకచెర్లకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి త్వరలోనే వాస్తవ నివేదికలను కేంద్ర సంస్థలు అడిగి సమాచారాన్ని సమర్పించి ఆమోదాన్ని పొందుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి వ్యాప్కోస్ సమాధానాలు సిద్ధం చేయగానే వాటిని జల సంఘానికి, ఈఏసీకి నివేదిస్తామని, అనంతరం అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశమై వివరణ ఇస్తుందని ఏపీ జల వనరుల శాఖ చెప్తోంది. ఏదేమైనప్పటికీ రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధ్యయనం ఏమి తేల్చి నివేదిక ఇస్తుందో, ఎవరికి లాభం జరుగుతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీకి మాత్రం బనకచెర్ల ప్రాజెక్ట్ కత్తి మీద సాములా మారింది. తెలంగాణకు అడ్డుకోవడం అనివార్యంగా మారింది. అది విషయం. బనకచెర్ల ప్రాజెక్ట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాజకీయ పార్టీలు, బనకచెర్ల ప్రాజెక్టుతో తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న నష్టమేమీ లేదని ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలు హోరాహోరీగా పోరు చేస్తున్నాయి. ఇక బనకచెర్ల ప్రాజెక్ట్ నేపథ్యంలో కేంద్రానికి కూడా అభ్యంతరాలు, విజ్ఞాపనలు వెల్లువగా మారాయి. ఈ క్రమంలో రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ వ్యాప్కోస్ పోలవరం బనకచెర్ల అనుసంధాన పథకానికి గోదావరి వరద జలాల అందుబాటుపైన అధ్యయనం ప్రారంభించింది. దీనికోసం వ్యాప్కోస్ ఉన్నతాధికారి శంభునాథ్ ఆజాద్ నేతృత్వంలో అధికార బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తోంది. వెలగపూడిలోని సచివాలయంలోని జల వనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావుతో ఈ బృందం సమావేశమై పలు వివరాలను సేకరించింది. ఇప్పటికే వ్యాప్కోస్ తన వద్ద ఉన్న నీటి లెక్కలు, సముద్రంలో కలుస్తున్నటువంటి వరద జలాలకు సంబంధించిన గణాంకాలను ప్రాథమికంగా అధ్యయనం చేసింది. కేంద్ర జల సంఘం నీటి ప్రాజెక్టులు, వరద గణాంకాలను సంబంధించిన లెక్కలు అడిగిన నేపథ్యంలో దీనికి సంబంధించిన నివేదిక సిద్ధం చేసే పనిలో ఉంది శంభునాథ్ బృందం. మరో 2 రోజుల్లో ఈ పనిని పూర్తి చేసి దీనిపైన సమగ్ర నివేదికను కేంద్రానికి సమర్పించనుంది. ఇదిలా ఉంటే బనకచెర్ల పథకానికి అభ్యంతరాలు ఉండబోవని మొదట భావించామని, కానీ కేంద్రం నుండి ప్రాథమిక దశలోనే అభ్యంతరాలు రావడంతో కొంత ఇబ్బందికరంగా పరిస్థితి మారిందని ఏపీ జల వనరుల శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నీటి ప్రాజెక్టులు కట్టాలి అన్నా తెలంగాణ నుంచి అభ్యంతరాలు రావడం ఇబ్బందిగా మారుతుందని చెప్తోంది. ప్రస్తుతం బనకచెర్లకు ఎదురవుతున్న అవాంతరాలను అధిగమించి త్వరలోనే వాస్తవ నివేదికలను కేంద్ర సంస్థలు అడిగి సమాచారాన్ని సమర్పించి ఆమోదాన్ని పొందుతామని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నాటికి వ్యాప్కోస్ సమాధానాలు సిద్ధం చేయగానే వాటిని జల సంఘానికి, ఈఏసీకి నివేదిస్తామని, అనంతరం అధికారుల బృందం ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో సమావేశమై వివరణ ఇస్తుందని ఏపీ జల వనరుల శాఖ చెప్తోంది. ఏదేమైనప్పటికీ రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అధ్యయనం ఏమి తేల్చి నివేదిక ఇస్తుందో, ఎవరికి లాభం జరుగుతుందో అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఏపీకి మాత్రం బనకచెర్ల ప్రాజెక్ట్ కత్తి మీద సాములా మారింది. తెలంగాణకు అడ్డుకోవడం అనివార్యంగా మారింది. అది విషయం.